కోటా శ్రీనివాసరావు గారి మరణం తెలుగు సినిమాకి ఒక తీరని లోటు. 4 దశాబ్దాల పాటు సాగిన కోటా శ్రీనివాసరావు గారి సినిమా ప్రయాణంలో 750కి పైగా సినిమాల్లో నటించి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ఒక పవర్ఫుల్ విలన్గా, ఒక కమీడియన్గా మనందరినీ ఎంతగానో అలరించాడు. ఈరోజు ఆయన మరణించడం చాలా బాధాకరం. కానీ ఆ మహానుభావుడు తెర మీద పోషించిన పాత్రలతో మన గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటాడని ఆశిస్తాం. కోటా శ్రీనివాసరావు గారు జూలై 10, 1942లో ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడు అనే గ్రామంలో జన్మించారు. కోటా గారు BSc చేసి ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా కొన్ని రోజులు పనిచేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగం మానేసి సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. కోటా గారికి సినిమాల్లో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, పరిచయాలు కూడా ఏమీ లేవు. ఎర్లీ లైఫ్లో వాళ్ళ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల డాక్టర్ అవ్వాలనుకున్నారు. కానీ నటన మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల తన కాలేజ్ డేస్లోనే నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవారు. అదే ఎక్స్పీరియన్స్తో హైదరాబాద్లో స్టేజ్ నాటకాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. ముఖ్యంగా రవీంద్ర భారతి, ప్రముఖ స్టేజ్ నాటకాలు. తన డైలాగ్ డెలివరీ అండ్ మాడ్యులేషన్ అందరికీ ఎంతగానో నచ్చేది. అలా నాటకాలు వేస్తున్న కోటా గారికి 1978లో మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్యూ ఫిల్మ్ ప్రాణం ఖరీదు అనే సినిమాలో ఒక చిన్న పాత్ర చేసే అవకాశం దొరికింది. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసినా కూడా ఆయన డైలాగ్ మాడ్యులేషన్ అండ్ కమాండింగ్ వాయిస్ అతనికి ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చేలా చేశారు. కోటా గారికి మంచి రికగ్నిషన్ ఇంకా అవకాశాలు తెచ్చిపెట్టిన పాత్ర 1987లో ఆహనా పెళ్ళంట అనే సినిమాలో ఆయన చేసిన లక్ష్మీపతి అనే పాత్ర. అందులో అతను చేసిన కమేడియన్ విలన్ రోల్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే పాత్రగా నిలిచిపోయింది. అప్పటి నుంచి కోటా గారు మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు, ఎన్నో పురస్కారాలు, ఇంకెన్నో ప్రశంసలు. అలాంటి గొప్ప నటుడు కన్నుమూయడం తెలుగు సినిమా పరిశ్రమకి ఒక తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు.